మంత్రి కొండా సురేఖపై కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది. క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖపై ఈ నెల 21లోగా కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసు జారీ చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, నాంపల్లి కోర్టు కొండా సురేఖకు షాక్ ఇచ్చింది. అంటే ఈమె మీద క్రిమినల్ కేసు నమోదు చేయమని ఎప్పట్లోగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. దీనిపై సురేఖ స్పందన ఏంటి? మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల కోర్టు ఈ విధంగా స్పందించింది అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ నిరాధారమైన ఆరోపణలు కొండా సురేఖ చేస్తున్నారంటూ కూడా పరువు నష్టం దావాను కోర్టులో వేశారు. ఇన్ని రోజుల పాటు విచారణ చేపట్టిన కోర్టు సంబంధించి కొండా సురేఖ తరపు న్యాయవాది ఇచ్చిన వివరాలు సరిగా లేవు, కొండా సురేఖ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేసిందంటూ కూడా కోర్టు వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. ఈ నెల 21లోపు కొండా సురేఖ పైన కేసు నమోదు చేయాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. ఈ వ్యాఖ్యల వెనుక కారణాలు, దానికి సంబంధించిన వివరాలన్నిటి కూడా కేసు నమోదు చేసిన తర్వాత విచారణ చేపడతామంటూ కూడా కోర్టు చెప్పినట్టుగా సమాచారం. ఈ అంశంపైన బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తూ ఉంది. ఉద్దేశపూర్వకంగానే కొండా సురేఖ వ్యాఖ్యలు చేసింది కాబట్టే కోర్టు ఈ విధంగా స్పందించింది. ఖచ్చితంగా కేసు నమోదైన తర్వాత కూడా కేటీఆర్కు అనుకూలంగానే తీర్పు వస్తుందంటూ కూడా కేటీఆర్కి సంబంధించిన సన్నిహితులు చెప్తున్నారు. ఓవరాల్గా దీనిపైన ఇప్పటివరకు అయితే కొండా సురేఖ స్పందించలేదు. దీన్ని గతంలోనే కోర్టులోనే తేల్చుకుంటామంటూ కూడా కొండా సురేఖ చెప్పినప్పటికీ కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో అటు నాగార్జున ఫ్యామిలీ నుంచి కానీ ఇటు కేటీఆర్కి సంబంధించి బీఆర్ఎస్ నేతల నుంచి కానీ తీవ్ర విమర్శలు మంత్రి ఎదుర్కొన్నారు. సొంత పార్టీలో కూడా కొంత విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా దాదాపుగా ఈ నెల 21లోపు కేసు నమోదు చేయాలంటూ కూడా కోర్టు ఆదేశించిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితిలో అయితే కోర్టు లేదంటే పోలీసులే ఈ కొండా సురేఖ పైన కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది.